నిన్నటి కరెంట్ అఫైర్స్ లో చివరి ప్రశ్నకు సమాధానం. దేశంలోనే తొలి డిజిటల్ లాటరీని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? మేఘాలయ ప్రభుత్వం భారతదేశపు మొట్టమొదటి పూర్తి డిజిటల్ లాటరీని ప్రారంభించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా సమక్షంలో ప్రారంభించిన ఈ లాటరీలో పాల్గొన్నవారు కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ ఉంది. ఈ లాటరీ మొదటి విజేతకు 50 కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. ఇక మొదటిది సెమికాన్ ఇండియా 2024ను ప్రారంభించిన ప్రధాని మోదీ. ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో సెమికాన్ ఇండియా 2024 సెషన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సెప్టెంబర్ 13 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. భారత్ను సెమీకండక్టర్ హబ్గా తీర్చిదిద్దడంలో దీన్ని తొలి అడుగుగా కేంద్రం భావిస్తోంది. సెమీకండక్టర్ రంగంలో పురోగతి, అవకాశాల గురించి చర్చించడానికి పారిశ్రామికవేత్తలు, నిపుణులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్లో కూడా సెమీకండక్టర్ పాలసీని రూపొందించి సెమీకండక్టర్స్ ఉత్పాదకతకు అనువైన వాతావరణాన్ని కల్పించడానికి ప్రయత్నిస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ సందర్భంగా అన్నారు. ఇక రెండవది ఏపీఎంసీ చైర్మన్ గా రామ్మోహన్ నాయుడు. ఆసియా పసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఏపీఎంసీ చైర్మన్ గా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఎంపికయ్యారు. ఢిల్లీలో జరిగిన 2వ ఆసియా పసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ లో ఈ ఎన్నిక జరిగింది. రామ్మోహన్ నాయుడు పేరును సింగపూర్ ప్రతిపాదించగా భూటాన్ ఆ అభ్యర్థిత్వాన్ని బలపరిచింది. మిగతా సభ్యదేశాలన్నీ అంగీకరించడంతో ఆయన ఎంపిక ఏకగ్రీవమైంది. ఇక మూడవది నాసిక్లో గిరిజన విశ్వవిద్యాలయం. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆ రాష్ట్ర గవర్నర్ సిపి రామకృష్ణన్ ప్రకటించారు. కేజీ నుంచి పీజీ వరకు రకరకాల కోర్సులు ఉండే ఈ యూనివర్సిటీలో 80% సీట్లు గిరిజన విద్యార్థులకు కేటాయిస్తారు. గిరిజనులకు ఆధునిక విద్యను అందించి వారిని ప్రపంచంలో పోటీ పడేలా తీర్చిదిద్దడం ఈ యూనివర్సిటీ లక్ష్యం. ఇప్పటికే భారత్లో 2 కేంద్ర ప్రభుత్వ గిరిజన విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఇక నాల్గవది ఉత్తరప్రదేశ్లో రాబందుల సంరక్షణ కేంద్రం. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ ఫారెస్ట్ డివిజన్లోని కాంపియర్గంజ్ రేంజ్లో రాబందుల సంరక్షణ కేంద్రాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ అటవీ శాఖ, బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ సంయుక్తంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశాయి. సుమారు 2.80 కోట్లతో అభివృద్ధి చేస్తున్న ఈ కేంద్రంలో జీవ శాస్త్రవేత్తలతో సహా 8 మంది సిబ్బంది ఉన్నారు. రాబోయే 10 ఏళ్లలో సుమారు 80 రాబందులను అడవిలోకి విడుదల చేయడమే దీని లక్ష్యం. ఇక ఐదవది యాక్ట్ సెమీస్లోకి భారత్. చైనాలోని హులున్బుర్లో జరుగుతున్న ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ హాకీలో భారత జట్టు దక్షిణ కొరియాపై విజయం సాధించింది. భారత్కు ఇది వరుసగా 4వ విజయం. ఈ గెలుపుతో భారత్ జట్టు సెమీస్లోకి ప్రవేశించింది. ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్ లో కాంస్య పథకం గెలిచిన భారత్ ఈ టోర్నీలో చైనా, జపాన్, మలేషియాపై విజయాలు సాధించింది. సెప్టెంబర్ 14న జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో భారత జట్టు పాకిస్తాన్తో తలపడనుంది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: ఇటీవల సింగపూర్ సాహిత్య పురస్కారం గెలుచుకున్న భారత సంతతికి చెందిన వ్యక్తి ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.